హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల తాజా సమాచారం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు మరియు స్థానిక సంస్థల్లో రేయింబవళ్ళు శ్రమిస్తున్న కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వ్యతలు ఇప్పుడు మరోసారి ప్రధాన రాజకీయ మరియు సామాజిక చర్చనీయాంశంగా మారాయి. గత 10 ఏళ్లుగా ప్రభుత్వాలు మారుతూ ఉన్న తమ తలరాతలు మాత్రం మారటం లేదని ఈ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ శాఖల్లో క్షేత్రస్థాయి నుంచి సచివాలయం వరకు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వీరు తమ భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి వల్ల తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరుపై సర్వత్రా విమర్శలైతే వెల్లువెత్తాయి. సంవత్సరాల తరబడి ప్రభుత్వ యంత్రాంగంలో భాగమైనప్పటికీ తమకు రావాల్సిన కనీస గౌరవం మరియు గుర్తింపు అందటం లేదని ఈ మేరకు వారు వాపోతూ ఉన్నారు. రాష్ట్రంలోని వేలాది మంది ఉద్యోగులు గడిచిన 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు సుదీర్ఘకాలంగా కాంట్రాక్టు పద్ధతిలోనే కొనసాగుతున్నారు. ఒక మనిషి జీవితంలో అత్యంత కీలకమైన యువత కాలమంతా ప్రభుత్వ సేవకి అంకితం చేసిన తర్వాత కూడా ఇంకా తాత్కాలిక ఉద్యోగి అనే ముద్రతోనే మిగిలిపోవటం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర స్థాయి ఉద్యోగ సంఘాలు మరియు కార్మిక సంఘాలు ఏకమై ఈ యొక్క వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని గళం విప్పుతున్నాయి. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని, సర్వీస్ నిబంధన ప్రకారంగా వారికి లభించాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించాలని పట్టుబడుతున్నాయి. ఇది కేవలం ఒక డిమాండ్ మాత్రమే కాదు, వారి జీవితాల శ్రమకు దక్కాల్సిన న్యాయమైనటువంటి హక్కు అని సంఘాలు స్పష్టం చేశాయి. మరి ఈ యొక్క కాంట్రాక్టు ఉద్యోగుల ప్రధాన వేదన ఏమిటంటే, వీరు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని భారాన్ని మోస్తున్నారు. ఆఫీసు ఫైళ్లు నిర్వహణ మరియు నుండి క్షేత్రస్థాయి పనుల వరకు కూడా శాశ్వత ఉద్యోగుల కంటే ఎక్కువ కష్టపడుతున్నా కూడా వేతనాల విషయంలో మాత్రం కొండంత వ్యత్యాసం అయితే కనిపిస్తోంది. సమాన పనికి సమాన వేతనం అనేటటువంటి ఈ యొక్క సూత్రం ఇక్కడ తుంగలో తొక్కుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. మరి శాశ్వత ఉద్యోగులకు అందేటటువంటి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, డిఏలు వీరికి కూడా కలగానే మిగిలిపోతున్నాయా? కనీస అవసరాలు కూడా తీరని తక్కువ వేతనంతో ఈ యొక్క మోడ్రన్ కాలంలో కుటుంబాలను పోషించడం వారికి తలకు మించిన భారంగా మారింది. అప్పుల ఊబిలో చిక్కుకుని పిల్లల చదువులకు మరియు తల్లిదండ్రుల వైద్యం కోసం ఉద్యోగులు పడుతున్నటువంటి పాటలు అవి కూడా వర్ణనాతీతం. ఉద్యోగ భద్రత లేకపోవడం అనేది వీరిని ప్రతి క్షణం వెంటాడే అతిపెద్ద భయం. ఏ సమయంలో ఏ అధికారి ఏ కారణంతో తమను ఉద్యోగం నుంచి తొలగిస్తారో తెలియని అభద్రతా భావం వారిలో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవేళ ఏ కారణం చేత అయినా సరే ఉద్యోగం పోతే ఆ వయసులో వేరే పని వెతుక్కోలేక, ఇంటికి వెళ్ళలేక వారు పడే వేదన నరకప్రాయం. ఈ యొక్క అభద్రతా భావం వల్ల వారు తమ పనిపై పూర్తి స్థాయిలో దృష్టి అనేది పెట్టలేకపోవడమే కాకుండా కుటుంబాల్లో ప్రశాంతతను కూడా కోల్పోతున్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగి అనే ముద్ర ఉన్నా సరే ప్రైవేటు ఉద్యోగాల కంటే దారుణమైన స్థితిలో ఉన్నామని చెప్పేసి వారు కన్నీరైతే పెట్టుకుంటున్నారు. మరోవైపు ఈ వ్యవస్థలో ఉన్న బడా కాంట్రాక్టర్ల దోపిడీ పర్వం అనేది అత్యంత హేయంగా మారింది. కొన్ని ప్రైవేట్ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు ఉద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకొని భారీ దోపిడీకి పాల్పడుతున్నాయి. కొత్తగా ఉద్యోగంలో చేరాలన్నా లేదా ఉన్న ఉద్యోగ ఒప్పందాన్ని మరికొంతకాలం పొడిగించుకోవాలి అని అన్నా కూడా మధ్యవర్తుల ద్వారా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయన్నమాట. కష్టపడి పనిచేస్తున్న కార్మికుల చెమట చుక్కల నుండి కమిషన్ల రూపంలో డబ్బులు పిండుకోవడం అత్యంత అన్యాయం. కొన్ని సంస్థలైతే ఉద్యోగుల ఐడీ కార్డులు ఇచ్చేందుకు కూడా డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నాయని ప్రశ్నిస్తే
ఏమి ఇలా అని ప్రశ్నిస్తే ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరిస్తున్నారని చెప్పేసి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాల చెల్లింపుల్లో జరుగుతున్న ఈ యొక్క జాప్యం మరియు ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వం నుండి నిధులు విడుదలైనప్పటికీ కాంట్రాక్టు సంస్థలు తమ స్వార్థం కోసం ఆ డబ్బులను హోల్డ్ చేసి ఉద్యోగులకు సకాలంలో ఇవ్వటం లేదు అనేటటువంటి ఆరోపణలు బలంగా ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో 3-6 నెలల వరకు కూడా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నెల నెలా వచ్చే తక్కువ జీతం మీదే ఆధారపడి బ్రతికే ఈ యొక్క సామాన్యులు జీతాలు రాక ఇంటి అద్దెలు కట్టుకోలేక, కిరాణా సామాన్లను తెచ్చుకోలేక వసూళ్లు చేయాల్సి ఆహ్, పరిస్థితి అయితే వస్తున్నాయన్నమాట. సో, మరి పండుగలు వచ్చినా సరే, అనారోగ్య సమస్యలు తలెత్తినా సరే, వారు పడేటటువంటి ఇబ్బందులు చూసి చుట్టుపక్కన వారు కూడా జాలిపడే పరిస్థితి నెలకొంది. ఈ తీవ్రమైన సమస్యలన్నిటిని కూడా పరిష్కరించడానికి ప్రభుత్వము తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య ఉండేటటువంటి ఈ యొక్క మధ్యవర్తిత్వ వ్యవస్థను పూర్తిగా తొలగించి, ఉద్యోగుల జీతాలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ డీబీటీ పద్ధతిని అమలు చేయాలి. అలాగే ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి లోబోయిష్టమైనటువంటి విధానాలను సవరించి ఒక పారదర్శకమైన ఆన్‌లైన్ వ్యవస్థను తీసుకురావాలి. ఏళ్లగా నమ్మకంతో పనిచేస్తున్న వారిని గుర్తించి ఒక ప్రణాళికాబద్ధంగా దశల వారీగా క్రమబద్ధీకరించాలి. దీనివల్ల ఉద్యోగుల్లో నమ్మకం పెరగడమే కాకుండా ప్రభుత్వ పరిపాలనలో కూడా నాణ్యత పెరుగుతుంది. కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్య అనేది కేవలం ఆర్థికపరమైన అంశం మాత్రమే కాదు. ఇది ఒక మానవీయ కోణానికి సంబంధించిన వ్యవస్థ. ప్రతి ఉద్యోగికి తన వృత్తిలో గౌరవం, భద్రత మరియు కనీస జీవన ప్రమాణాలు పొందే హక్కు ఉంది. లక్షలాది కుటుంబాల జీవనాధారమైనటువంటి ఈ యొక్క అంశాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా పరిగణించాలి. రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నటువంటి ఈ యొక్క అట్టడుగు స్థాయి ఉద్యోగుల గోడును విని ప్రభుత్వం గనుక సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే అది రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది. ఆ కుటుంబాల ఆశీస్సులు ప్రభుత్వానికి కొండంత అండగా అయితే నిలుస్తాయని చెప్పడంలో సందేహం లేదు. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. ఉద్యోగులు మరియు పెన్షనర్స్ సంబంధించి ఎటువంటి అప్డేట్ న్యూస్ కోసమైనా సరే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఈ ఛానల్ ద్వారా ఉద్యోగ పెన్షనర్స్ సంబంధించి తాజా అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే విడుదల అవుతూ ఉంటాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.